పిస్తా హౌస్లో చాయ్ తాగడానికి పోతున్నాం ఫ్రెండ్స్. సరే ఇన్నేం ఉన్నట్టున్నాయి కదా అడదాకా ఎందుకు రా చాయ్ వాళ్ళు వచ్చిర్రు అనుకో మనం వేస్తారు చాయ్ వాళ్ళ రాంగ్ రూట్లో పోతున్నాం ఫ్రెండ్స్. మీరైతే ఇట్లా పోతారు, మీరు ఇట్లా పోతే మాత్రం 1350 రూపాయలు సెలాన్ వాడాలంట. మిఠాయి వాళ్ళ బేకరీ కాదా? అలా సమోసాలు దొరుకుతుందా? పిస్తా ఉంది ఇంకా నాకు తెలియదు. అయితే షాప్లో అయితే పిస్తా హౌస్ కిధర్ है यहाँ पे? రోడ్ అవతల. థ్యాంక్ యూ అన్న. ఓకే, రాంగ్ రూట్లో రావద్దని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఎప్పుడు బేకరీ ఉంటే అసలు అవసరం లేకుండా కానీ పిస్తా హౌస్లో అయితే అన్ని దొరుకుతాయి కదా. మ్యాచింగ్ వేస్తాం, చాక్లెట్ ఇవ్వాలి. పిస్తా హౌస్ మీకైతే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. అందుకే ఎప్పుడైనా రాంగ్ రూట్లో పోవద్దు, రైట్ రూట్లో పోతే మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. చూసుకోండి. బయలుదేరి ఏడే అంటే అయ్యా తెలియదా? చచ్చిపోయినాడు. రీచ్ వచ్చలేకపోయాడు పాపం. రీచ్ అయిపోయాడు కాదు, మన వీడియో రీచ్ వచ్చేలోపే రీచ్ అయిపోయాడు. మనం అయితే పిస్తా హౌస్ కోసం ఒక యుద్ధం చేస్తున్నాం కదా. పిస్తా హౌస్ మీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చీనా చీనా అది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు జూమ్ అవుట్ చేసి జూమ్ చేసి పోతున్నాం మనం. పిస్తా హౌస్ లో చూసానికి ఉంటుందా? లోపల ఉందా? బేకరీ ఉందా? నాకేం తెలుసు. చూడండి లోపలికైతే వస్తున్నాం. ఈ స్కూల్ లోపలికైతే వస్తున్నాం మేము. ఇది అడ్వెంచర్ ప్లేస్. ఇది ఎప్పుడు చూస్తున్నారు, ఇది అర్థమైపోయింది కదా, అయిపోయింది కదా. సో మనం రిటర్న్ తీసుకుంటే చాలా బెటర్. అంటే లోకల్కి బేకరీ పెడితే వాడే లాస్ అవుతాడు. సో రప్ప ఇస్తున్నాం చూస్తున్నా. ఎప్పుడైనా వీడియో తీసుకోకైనా ప్యూర్ వెజ్ ఇడ్లీ ఉందా ఆడనే చాయ్ వాళ్ళ పెట్టుకొని ఎదురుమే పెట్టుకొని ఉరద్దు. పిస్తా హౌస్ లో చాయ్ ఉండదురా? చాయ్ ఉండదా? చాయ్ ఉందని 25 years లైక్. ఇప్పుడైతే పిస్తా హౌస్కి వచ్చినాం మనం. ఇదే మన అంటర్ 350 బ్లాగ్ చేస్తున్నాం. చాయ్ ఉందారా? పప్పులు లేవు. ఇప్పుడు పక్కనే ఉన్న ద గ్రేట్ బండిరాల్ ఫ్రెండ్స్ సమోసా ఉంది, పూరి ఉంది, టిఫిన్